మొలతాడు కేవలం ఆభరణమా లేదా రక్షణ కవచమా? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మన భారతదేశంలో తరతరాలుగా పురుషులు మొలతాడు కట్టుకోవడం అన్నది సంప్రదాయంగా కొనసాగుతూనే వస్తోంది. మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయంలో పురుషుల మొలకు కట్టే తాడునే మొలతాడు అంటారు. మొల అంటే నడుము, తాడు అంటే దారం. మొలకు ధరించే దారమే మొలతాడు. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే కొన్ని దుష్ట శక్తుల నుంచి రక్షణ కోసమే ఈ మొలతాడును ధరించాలని మన సంప్రదాయం చెబుతోంది. ఎరుపు లేదా నలుపు రంగులో ఈ మొలతాడు ఉంటుంది. ఈ మొలతాడుకు చాలా విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. దీనిని వెండి లేదా బంగారం లేదా దారం రూపంలో ధరించడం ఆనవాయితీ. ఈ మొలతాడును చిన్నప్పటి నుంచే పిల్లలకు కట్టడం మొదలు పెడతారు. మొలతాడు పాతదైపోతే కొత్తది ధరించిన తర్వాత పాతది కట్ చేసి తీసివేయాలి అని పెద్దలు చెబుతారు. ఇక మరో విషయం, మొలతాడును కేవలం బుధ, ఆదివారాల్లో మాత్రమే ధరించడం చేయాలి. ఒకవేళ కొత్త మొలతాడు ధరించాలంటే పాత మొలతాడు ఉన్నప్పుడే కొత్త మొలతాడును ధరించి తరువాత పాత మొలతాడును కత్తిరించాలి. అంతేకాదు, మొలతాడు ధరించిన వెంటనే సూర్య భగవానుణ్ణి స్మరించాలట, నమస్కరించాలట. ఈ మొలతాడుకున్న మరో ప్రయోజనం ఏంటంటే చిన్నపిల్లలకు దోషాల నివారణకు కట్టే తాయెత్తును కూడా ఈ మొలతాడును ధరింపజేస్తారు. ఇక శాస్త్రీయంగా పరిశీలించినట్లయితే మొలతాడు, మొల అంటే నడుము ఉన్న ప్రాంతం శక్తి ప్రసరణ కేంద్రం. ఈ శక్తి ప్రసరణ కేంద్రంలో మొలతాడు ధరించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మొలతాడు ధరించడం వల్ల శరీర స్థితి నియంత్రణలో ఉంటుంది. మొలతాడు అన్నది కేవలం దారం కాదు, అది శరీరానికి రక్షణ, మనసుకు నియంత్రణ, జీవితానికి సంస్కారం. ఇదే అందులో ఉన్న అంతరార్థం. ఇలా నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని విశేషాలతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఇలాంటి మరింత భక్తి సమాచారం కోసం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేట న్యూస్.